హలో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఫ్లో కంట్రోల్. ఫ్లో కంట్రోల్ అంటే మనం జనరల్గా పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది లైన్ బై లైన్ రాస్తూ ఉంటాం. బట్ జనరల్గా ప్రోగ్రామింగ్లో ఓన్లీ లైన్ బై లైన్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. కొన్నిసార్లు మన డెసిషన్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, మన డెసిషన్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అలాగే కొన్ని స్టేట్మెంట్స్ అనేవి రిపీట్గా కాల్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని స్టేట్మెంట్స్ని స్కిప్ చేస్తాం, కొన్ని స్టేట్మెంట్స్ని జంప్ చేస్తాం బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. సో ఇలాంటి ఫ్లోస్ అన్నిటిని మెయింటైన్ చేసేదే ఫ్లో కంట్రోల్. ఇప్పుడు మనం ఫ్లో కంట్రోల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టేట్మెంట్స్ వచ్చేసరికి కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డెసిషన్ని తీసుకోవడానికి యూజ్ చేస్తాం. అంటే ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఏ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది డిసైడ్ చేస్తామన్నమాట. ఇలాంటి వాటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టేట్మెంట్ వచ్చేసరికి ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఈ ఇఫ్కి మనం ఒక కండిషన్ ఇస్తాం, ఇఫ్ కండిషన్. ఈ కండిషన్ అనేది బూలియన్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తే ఈ ఇఫ్ లోపల ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ని రిటర్న్ చేస్తే ఈ లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంతే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నేను ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే యు ఆర్ అన్ అడల్ట్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ అనే వేరియబుల్ 18 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. సో అందుకని మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే యు ఆర్ అన్ అడల్ట్ అని ప్రింట్ అయింది. అదే నేను ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 కాకుండా 10 తీసుకుంటాను. సో 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అనేది ఫాల్స్. సో ఇది ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా మనకి ఏమి అవుట్పుట్ రాలేదు. సో ఈ కండిషన్ని బేస్ చేసుకొని ఈ లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా ఎగ్జిక్యూట్ అవ్వకూడదా అనేది డిసైడ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ కంట్రోలింగ్ స్టేట్మెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 75 అని తీసుకుంటున్నాను. అలాగే నా కండిషన్ వచ్చేసరికి ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 ప్రింట్ గ్రేట్ జాబ్, ప్రింట్ యూ స్కోర్డ్ హై మార్క్స్, ప్రింట్ కీప్ ఇట్ అప్ అని ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తున్నాను. సో నేను ఇచ్చిన మార్క్స్ వచ్చేసరికి 75, కండిషన్ వచ్చేసరికి మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అంటే 75 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అంటే ఇదేంటి? ట్రూ. సో ట్రూ కాబట్టి ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇందులో ఉన్న 3 స్టేట్మెంట్స్ నాకు ప్రింట్ అయినాయి. అదే ఇక్కడ నేను 75 కాకుండా 74 తీసుకుంటాను. సో 74 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఏమీ మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో అవుట్పుట్ వచ్చేసరికి ఎంటీ వస్తుంది. ఓకే, ఇక్కడ మార్క్స్ అనేవి మనం నార్మల్గా ఇచ్చాం, హార్డ్ కోడ్ చేసాం. ఇక్కడ ఏజ్ కూడా మనం హార్డ్ కోడ్ చేసాం. ఇలా కాకుండా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాద్దాం. ఇక్కడ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ అంటున్నాను. ఇప్పుడు యూజర్ ఏదో ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తాడు. సో ఆ నెంబర్ అనేది ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 0 అయితే ద నెంబర్ ఈజ్ పాజిటివ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ 0 కంటే ఎక్కువ ఉంటే ద నెంబర్ ఈజ్ పాజిటివ్ అని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి నేను 10 ఇస్తున్నాను. సో 10 అనేది 0 కంటే ఎక్కువే కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసరికి ద నెంబర్ ఈజ్ పాజిటివ్ అని వచ్చింది. అదే నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఈసారి -10 ఇస్తున్నాను. సో -10 అనేది 0 కంటే తక్కువ కాబట్టి మనకి ఇందులో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాదు. సో చూసారా మనకి ఏం రాలేదు అవుట్పుట్. ఓకే, మనకి ఇఫ్ యూజ్ చేసినప్పుడు ఈ బ్లాక్లో ఉన్న కోడ్ ఏమీ రాలేదు. ఫర్ సపోజ్ మనం నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు. బట్ ఈ కోడ్ కాకుండా మనకి వేరే ఏదన్నా ఆల్టర్నేటివ్ కోడ్ రావాలి అంటే ఇఫ్ అనేది ఫాల్స్ అయినప్పుడు వేరే ఆల్టర్నేటివ్గా ఏం ప్రింట్ అవ్వాలో మనం చెప్పాలంటే ఇఫ్తో పాటు మనం ఈ ఎల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ అండ్ అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఇక్కడ ఇఫ్ ఉంది, ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దీనికి ఆల్టర్నేటివ్, ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఆల్టర్నేట్గా ఏం ప్రింట్ చేయాలి అనేది మనం ఎల్స్ బ్లాక్లో రాసుకుంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 7 రాస్తున్నాను. సో ఇఫ్ నెంబర్ %2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ నెంబర్ లేకపోతే ఆడ్ నెంబర్. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్లో ఈ నమ్ %2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే
ఏం చేయాలో రాశాను, అవ్వకపోతే ఏం చేయాలో ఈ ఎల్స్ కండిషన్లో రాశాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ 7 అనేది 7% 2 అనేది మనకి 0 కాదు, కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూస్తారా మనకి ఆడ్ నెంబర్ అని వచ్చింది. అదే ఇక్కడ 8 రాశాను అనుకోండి, 7 తీసేసి ఈవెన్ నెంబర్ అని వస్తుంది. ఈ ఎల్స్ బ్లాక్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో రెండిట్లో ఏదో ఒక బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎయిదర్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక బ్లాక్, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఒక బ్లాక్, అలాగా. నెక్స్ట్, ఒక కండిషన్ ఉన్నప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ సరిపోతాయి. ఒక కండిషన్ కాకుండా మల్టిపుల్ కండిషన్స్ని మనం చెక్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ ఎలిఫ్. ఎలిఫ్ అనేది ఎందుకు యూస్ చేస్తాము ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఇక్కడ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 78 తీసుకుంటున్నాను. సారీ, ఇక్కడ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 78 తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను గ్రేడ్స్ డివైడ్ చేయాలి. సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే గ్రేడ్ ఏ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే గ్రేడ్ బి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 అయితే గ్రేడ్ సి, లేకపోతే గ్రేడ్ ఎఫ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు 78 ఉంది ఇక్కడ. 78 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అనేది ఫాల్స్ కాబట్టి సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఏంటి, 78 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ కండిషన్కి వెళ్తుంది, 78 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70, ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా ఒక్క కండిషన్ కాకుండా మల్టిపుల్ కండిషన్స్ని మనం చెక్ చేయాలి అన్నప్పుడు వీ నీడ్ టు యూస్ ఎలిఫ్. ఇప్పుడు చూసారా నాకు గ్రేడ్ సి అని వచ్చింది. సో ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ విత్ ఓన్లీ వన్ కండిషన్, ఇఫ్ ఈజ్ ఫైన్. మనం మల్టిపుల్ కండిషన్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇఫ్తో పాటు ఎలిఫ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇఫ్కి ఎలిఫ్కి మనం కంపల్సరీగా కండిషన్స్ అనేవి ఇవ్వాలి. ఎల్స్కి మనం కండిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ బై డిఫాల్ట్ బ్లాక్. ఇఫ్ ఎలిఫ్ ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే బై డిఫాల్ట్గా ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 90, 80, 70 3 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను 50 ఇస్తున్నాను. 50 అనేది ఈ 3 కండిషన్స్లో ఎక్కడ లేదు కాబట్టి బై డిఫాల్ట్గా మనకి ఎల్స్లో ఉన్న కోడ్ అనేది ప్రింట్ అవుతుంది. చూసారా, గ్రేడ్ ఎఫ్ అని. ఇలాగా కండిషన్ని బేస్ చేసుకొని ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది మనం చెప్పాలంటే వీ కెన్ యూజ్ దిస్ ఇఫ్ ఎల్స్. ఈ 3 కూడా 3 కీవర్డ్స్ పైథాన్లో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. నమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 0 అయితే పాజిటివ్, లెస్ దెన్ 0 అయితే నెగిటివ్, ఎల్స్ 0. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 0 అని ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ 10 ఇస్తున్నాను, 0 తీసేసి పాజిటివ్, అదే -10 ఇస్తున్నాను నెగిటివ్. ఇలాగే ఇక్కడ డే ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తున్నాను. అండ్ డేని బేస్ చేసుకొని ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేసుకొని ఏ డే నెంబర్కి ఏ డే అనేది ప్రింట్ అవ్వాలో ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, డే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మండే అని, 2 అయితే ట్యూస్డే అని, 3 అయితే వెన్స్డే అని, ఇలా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో డే ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర ఉన్న కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది, వెన్స్డే అని. ఇప్పుడు 7 కాకుండా 3 కాకుండా 9 ఇస్తున్నాను. 9 అనేది ఈ కండిషన్స్లో ఎక్కడ లేదు కాబట్టి బై డిఫాల్ట్గా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్వాలిడ్ డే నెంబర్ అని. ఓకేనా, అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ లైట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్లో అని తీసుకున్నాను. ఇఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ స్టాప్ అంటున్నాను. ఇఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్లో కాషన్ అంటున్నాను. ఇఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ గో అంటున్నాను. ఎల్స్ ఇన్వాలిడ్ ట్రాఫిక్ లైట్ కలర్, ఇది ప్రింట్ చేశాను. అంటే మన ట్రాఫిక్ సిగ్నల్ అనమాట. రెడ్ కలర్ ఉంటే స్టాప్ అవ్వమని, ఎల్లో కలర్ ఉంటే జస్ట్ కాషన్గా ఉండమని, గ్రీన్ కలర్ ఉంటే ఓకే యూ కెన్ గో అని. సో దీన్ని బేస్ చేసుకొని కండిషనల్ స్టేట్మెంట్స్ రాసామన్నమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మనం ఇచ్చిన ఇన్పుట్ వచ్చేసరికి ఎల్లో కాబట్టి కాషన్ అని ప్రింట్ అయింది. సో ఇలాగ మనం ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏమీ లేదు, ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్స్ రాస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. అంటే ఎలాగో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25 తీసుకుంటున్నాను. అండ్ అలాగే హ్యాజ్ లైసెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏజ్ 25, లైసెన్స్ ఉందా లేదా అంటే ఉంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కండిషన్స్ చెక్ చేద్దాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ప్రింట్ ఏజ్ రిక్వైర్మెంట్ మెట్. అండ్ అలాగే ఇది ఒక కండిషనే కాకుండా ఇంకొక కండిషన్ని చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఇఫ్ హ్యాజ్ లైసెన్స్ యూ కెన్ డ్రైవ్, అదే లైసెన్స్ లేకపోతే యూ నీడ్ డ్రైవర్ లైసెన్స్ టు డ్రైవ్. నెక్స్ట్ ఏజ్ అనేది 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే యు ఆర్ టూ యంగ్ టు డ్రైవ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ చెక్ చేస్తున్నాం ఒక కండిషన్, ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 కంటే ఎక్కువ ఉందా లేదా. ఇది ట్రూ అయ్యి లోపలికి వెళ్ళాక ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాం, ఇఫ్ హ్యాజ్ ఎ లైసెన్స్ ఆర్ నాట్. లైసెన్స్ ఉందా లేదా అనే కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. ఓకేనా, ఒక ఇఫ్
లోపల ఇంకొక ఇఫ్ని రాసాం కాబట్టి ఇలాంటి వాటిని మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏజ్ రిక్వైర్మెంట్ మెట్ యూ కెన్ డ్రైవ్ అని వచ్చింది బేస్డ్ ఆన్ మై ఇన్పుట్స్. అదే ఇక్కడ హ్యాజ్ లైసెన్స్ అనేది ఫాల్స్ ఇస్తున్నాను. సో ఫాల్స్ ఇస్తున్నాను కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. యూ నీడ్ ఏ డ్రైవర్ లైసెన్స్ టు డ్రైవ్ అని. ఓకే, ఇక్కడ 25 కాకుండా 10 ఇచ్చాను. 10 ఇస్తే ఫస్ట్ కండిషనే ఫాల్స్ అవుతుంది కాబట్టి సెకండ్ ఈ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. యు ఆర్ టూ యంగ్ టు డ్రైవ్ అని. ఓకే, నెక్స్ట్ అలాగే నెంబర్ రేంజెస్ చూద్దాం. ఇక్కడ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చాను. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 0, మనం ఇచ్చిన నెంబర్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, బికాస్ పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. పాజిటివ్ నెంబర్ అయితే మళ్ళీ ఇంకొక కండిషన్ ఏం చెక్ చేస్తున్నాను. ఇఫ్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే ద నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 10 అని రాస్తున్నాను, లేకపోతే ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని రాస్తున్నాను. అదే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయితే ద నెంబర్ ఈజ్ నాట్ పాజిటివ్ అని రాస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని ప్రింట్ అయింది. సో ఇది కూడా నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ అలాగే ఒక లాగిన్ సిస్టమ్ రాద్దాము. లాగిన్ సిస్టంలో ఎలా చెక్ చేస్తామని, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి అడ్మిన్ తీసుకుంటున్నా, పాస్వర్డ్ వచ్చేసరికి పాస్వర్డ్ 123 తీసుకుంటున్నాను. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇఫ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిన్, యూజర్ నేమ్ అనేది అడ్మిన్ అయితే నేను మళ్ళీ ఇందులో పాస్వర్డ్ ఒకటి చెక్ చేస్తున్నాను. ఇఫ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ 123, రెండు ట్రూ అయితే లాగిన్ ఈజ్ సక్సెస్ఫుల్. పాస్వర్డ్ మ్యాచ్ అవ్వకపోతే ఇన్కరెక్ట్ పాస్వర్డ్, యూజర్ నేమే మ్యాచ్ అవ్వకపోతే యూజర్ నేమ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే లాగిన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఇక్కడ పాస్వర్డ్ 1234 ఇస్తున్నాను. 1234 ఇస్తే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అంటే లోపలికి వెళ్ళింది, లోపలికి వెళ్ళి ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అదే అడ్మిన్ కాకుండా అడ్మిన్ 1 ఇస్తున్నాను. సో ఫస్ట్ ఇఫే ఫెయిల్ అవుతుంది కాబట్టి యూజర్ నేమ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. నెక్స్ట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్. కండిషనల్ ఎక్స్ప్రెషన్ని మనం టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాం. ఇదేంటంటే ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఒకే లైన్లో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఎలాగా, ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఉంది. ఇఫ్ నమ్ %2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ నెంబర్, ఎల్స్ ఆడ్ నెంబర్. ఇది మనం నార్మల్గా రాసే ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఒకే లైన్లో క్యాప్చర్ చేస్తాం అనమాట. అంటే ఎట్లాగా, ఇఫ్ నమ్ %2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏం రావాలి మనకి, ఈవెన్ అని రావాలి. సో ఈవెన్ అని ఈ ఇఫ్ కండిషన్ ముందు రాస్తాం. ఎల్స్ ఆడ్, ఇది ఈ ఎక్స్ప్రెషన్తో మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి నాకు ఈవెన్ వచ్చింది. అండ్ ఈ రిజల్ట్ని మనం ఏదైనా వేరియబుల్లో కూడా పెట్టుకోవచ్చు. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని ఆ రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం ఈవెన్. అదే ఇక్కడ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను. 3 తీసుకుంటే ఆడ్, 2 తీసుకుంటే ఈవెన్. ఓకే, సేమ్ ఇదే పీస్ ఆఫ్ కోడ్ నేను ఒకే లైన్లో రిప్రజెంట్ చేశాను. దీన్నే మనం కండిషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, ఒకే ఎక్స్ప్రెషన్లో ఈ కండిషన్ బేస్డ్ కోడ్ అనేది మనం రాస్తే దాన్నే కండిషనల్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. ఓకేనా, సేమ్ అలాగే ఇంతకు ముందు రాసాం కదా, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే కెన్ ఓట్, ఎల్స్ కెనాట్ ఓట్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చేస్తే కెన్ ఓట్ అని వచ్చింది. అది ఇక్కడ 20 తీసేసి 10 పెడితే కెనాట్ ఓట్. ఇలాగ సింగిల్ ఎక్స్ప్రెషన్లో మనం డిఫైన్ చేసేస్తాం అనమాట. ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే మనం ఏదన్నా పర్టికులర్ యాక్షన్ని రిపీట్గా చేయాలి అన్నప్పుడు వీ కెన్ యూజ్ దీస్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. వీటినే మనం లూప్స్ అని కూడా అంటాం. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూప్, ఒకటి వైల్ లూప్. ఇప్పుడు ఈ 2 లూప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక సీక్వెన్స్, అంటే ఏదన్నా అది లిస్ట్ కావచ్చు, ట్యుపుల్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, రేంజ్ కావచ్చు, ఏదన్నా ఇటరేటివ్ సీక్వెన్స్. ఈ ఇటరేటివ్ సీక్వెన్స్ని బేస్ చేసుకొని ఏదన్నా యాక్షన్ని మనం రిపీట్గా చేసామనుకోండి, దానికోసం మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఇది మన సింటాక్స్. ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. అంటే ఈ సీక్వెన్స్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని టైమ్స్ ఈ పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చెయ్యి అని మనం చెప్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు రేంజ్ ఆఫ్ 1,6 అనేది ఒక సీక్వెన్స్. అంటే ఏంటి సీక్వెన్స్ అంటే ఏంటి, ఇందులో ఏముంటాయంటే జస్ట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఒకసారి ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1,6 అంటున్నాను. అంటే మనకి 1 నుంచి 5 వరకు నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఈ 6 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. 6 - 1 వరకు ప్రింట్ అవుతాయి. అంటే 1 నుంచి 5 వరకు మనకి ఒక లిస్ట్లో నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ లిస్ట్లో ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ నాకు ఒక స్పెసిఫిక్ యాక్షన్ అనేది రిపీట్ చెయ్యి అని చెప్పడానికి ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఐటమ్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6
ప్రింట్ ఐటమ్ అంటున్నాను. అంటే ఈ రేంజ్ ఆఫ్ 1,6లో ఉన్న ఈచ్ ఎలిమెంట్కి ప్రతిసారి అందులో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చెయ్యి అని చెప్తున్నాను. అంటే ఇందులో ఉన్న ఈచ్ ఎలిమెంట్ 1 by 1 మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 1 నుంచి 5 వరకు ప్రింట్ అయింది చూసారా. ఇక్కడ ఈ ఐటమ్ అంటే ఇది ఒక టెంపరరీ వేరియబుల్. దీన్ని ఐటమ్ అని తీసుకోవాలంటే లేదు, దీన్ని ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు మీరు. నేను ఇక్కడ జస్ట్ ఐ అని పెడుతున్నాను, ఇక్కడ కూడా ఐ అని పెడుతున్నాను. ఇప్పుడు చూస్తే నాకు 1 నుంచి 5 వరకు లైన్ బై లైన్ ప్రింట్ అయింది. లైన్ బై లైన్ ఎందుకు ప్రింట్ అయింది? మనం ప్రింట్ ఆఫ్ ఐ రాసాం కాబట్టి. ఇది మనం ప్రింట్ స్టేట్మెంట్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఇలా లైన్ బై లైన్ కాకుండా నాకు సైడ్ బై సైడ్ రావాలంటే ఇక్కడ కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇక్కడ స్పేస్ ఇస్తాను. ఇప్పుడు చూసారా నాకు అన్ని పక్క పక్కన వచ్చాయి. సేమ్ ఇలాగే రేంజ్ ఆఫ్ 1, 10, 2 అంటున్నాను. స్టెప్ అనేది 2 ఇస్తున్నాను. అంటే ఎవ్రీ సెకండ్ వాల్యూ ప్రింట్ చేయమని చెప్తున్నాను 1 నుంచి 10 మధ్యలో. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే 1, 3, 5, 7, 9 అన్ని ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అయినాయి. అదే నాకు ఈవెన్ నెంబర్స్ కూడా ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ 2, 11 ఇస్తున్నాను. రేంజ్ వచ్చేసరికి స్టెప్ అనేది 2 అంతే ఉంచుతున్నాను. సో మన ఇటరేషన్ అనేది 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 11 వరకు ఎండ్ అవుతుంది. మధ్యలో ఉన్న ఎవ్రీ సెకండ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో మనకి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. అలాగే స్ట్రింగ్తో కూడా మనం ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఐ ఇన్ హెలో ప్రింట్ ఐ. సో ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ హెలో ప్రింట్ ఐ అంటున్నాను. ఈచ్ క్యారెక్టర్ మనకి 1 by 1 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి HELLO ఈచ్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అయింది. అలాగే ఒక ప్రోగ్రామ్ చేసి చూద్దాము. ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసరికి సమ్ ఆఫ్ n నెంబర్స్, అంటే 1 నుంచి n మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నిటిని సమ్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వాలి. n అనేది ఎంతైనా ఇవ్వచ్చు మనం. ఫర్ సపోజ్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 10 అంటున్నాను. అంటే 1 నుంచి 10 వరకు ఉన్న నెంబర్స్ అన్ని సమ్ చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి అనేది నా రిక్వైర్మెంట్. ఫస్ట్ నా అవుట్పుట్ వచ్చేసరికి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటున్నాను. ఈ టోటల్లో నా అవుట్పుట్ అనేది రావాలన్నమాట. సో ఇప్పుడు నాకు n ఈజ్ ఈక్వల్ టు 10. సో 1 నుంచి 10 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటికీ ఆపరేషన్ జరగాలి కాబట్టి ఇక్కడ నేను ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11 సారీ 11 కాదు n+1. ఓకే, n+1 అంటే 11 వస్తుంది. సో ఇప్పుడు ఏం జరగాలి? ఈ టోటల్కి ఈ ఐటమ్ అనేది యాడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఐ అని ఇలా రాయొచ్చు. లేదంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ అని రాసేసేయచ్చు. సో ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ ఈజ్ టోటల్ అని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా 55 అని వచ్చింది. అదే నేను ఇక్కడ 10 తీసేసి 100 చేస్తే 5050 అని ప్రింట్ అయింది. సో ఇలాగ మనం ఫర్ లూప్స్ యూజ్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని రాయొచ్చు. సో బేసిక్గా మనకి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ మ్యాక్సిమం ఈ లూప్స్ అనేవి యూజ్ చేస్తూనే ఉంటాం. అలాగే మల్టిప్లికేషన్ టేబుల్ అనేది డిజైన్ చేద్దాం ఈ ఫర్ లూప్ యూజ్ చేసి. ఫర్ సపోజ్ ఇక్కడ num ఈజ్ ఈక్వల్ టు 5 రాస్తున్నాను. ఈ 5కి మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ప్రింట్ చేసి చూద్దాం. జస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11 అంటే 5 10s ఆర్ అక్కడ దాకా రాద్దాం. సో ప్రింట్ ఇక్కడ నెంబర్ రాశాను, నెంబర్ అంటే 5 వస్తుంది. ఎక్స్ అనేది మనకి ఇంటూ లాగా రిప్రజెంటేషన్, కామా ఐ అనేది 1, 2, 3 చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు నమ్ ఇంటూ ఐ అంటే 5 ఇంటూ ఈ ఎలిమెంట్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారు ఇక్కడ 5 మల్టిప్లికేషన్ టేబుల్ వచ్చింది. అలాగే ఇక్కడ 5 తీసేసి 15 రాస్తే 15, 9 రాస్తే 9th టేబుల్. సో ఇట్లాగా మనం లూప్స్తో ఇలాంటివన్నీ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ మనం లిస్ట్స్తో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్లో యాపిల్, బనానా, చెర్రీ అని పెట్టాను. సో ఈ లిస్ట్తో కూడా మనం ఇటరేట్ చేయాలి అంటే ఫర్ ఈచ్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ ఫ్రూట్ అంటున్నాను. సో ఈచ్ ఫ్రూట్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఈ ఫ్రూట్స్ అనే లిస్ట్లో ఉన్న ఈచ్ ఫ్రూట్ అనేది ఇక్కడ 1 by 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ యాపిల్, బనానా, చెర్రీ ఇట్లాగా. అలాగే ఇంకొక ప్రోగ్రామ్ రాసి చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ అని ఇస్తున్నాను. అండ్ ఇందులో ఎన్ని వొవెల్స్ ఉన్నాయో నేను కౌంట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఫస్ట్ వొవెల్స్ ఏమేంటో తీసుకుంటున్నాను. AEIOU అనేవి వొవెల్స్. ఈ టెక్స్ట్తో మనం లూప్ చేద్దాం. ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ టెక్స్ట్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది వొవెల్స్లో ఉంటే ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ ఇన్ వొవెల్స్ ఆ క్యారెక్టర్ ఈజ్ ఎ వొవెల్ అని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను కౌంట్ చేస్తున్నాను. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తున్నాను. సో ద నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఇన్ ద టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అని రాస్తున్నాను. ఫస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ద నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఇన్ ద టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ప్రింట్ అయింది చూసారా. సో ఇలాగ ఫర్ లూప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే లూప్ వచ్చేసరికి వైల్ లూప్. ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఏదైనా సీక్వెన్స్ని బేస్ చేసుకొని ఒక యాక్షన్ని రిపీటెడ్గా చేయడానికి యూజ్ చేసాము. అదే వైల్ లూప్ వచ్చేసరికి ఒక కండిషన్ని బేస్ చేసుకొని
ఏదైనా యాక్షన్ రిపీట్గా పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, వైల్ లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. దీనికి ఒక కండిషన్ ఇస్తాం అనమాట. ఆ కండిషన్ ఎప్పటిదాకా ట్రూ అవుతుందో అప్పటి వరకు అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. అది ఫాల్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ లూప్ అనేది బ్రేక్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఇది దాని సింటాక్స్ అనమాట. వైల్ కండిషన్ కోడ్ టు ఎగ్జిక్యూట్. ఈ కండిషన్ ఎప్పటిదాకా అయితే ట్రూ ఉంటుందో అప్పటి వరకు ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది రిపీటెడ్గా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. కండిషన్ వచ్చేసరికి i లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ కండిషన్ ఎప్పటిదాకా అయితే ట్రూ అవుతుందో అప్పటి వరకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో ఈచ్ స్టేట్మెంట్కి ఈ ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాను 1. సో ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి i ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంటుంది, సెకండ్ ఇటరేషన్లో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంటుంది, థర్డ్ ఇటరేషన్లో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఫోర్త్ ఇటరేషన్లో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఫిఫ్త్ ఇటరేషన్లో 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ వరకు మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. i అనేది 6 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఫాల్స్ అవుతుంది, అప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో మనకి ఈ 5 వరకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, 1 నుంచి 5 వరకు ప్రింట్ చేసింది. అదే ఇక్కడ నేను 6 రాస్తే 6 వరకు ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇలాగ కండిషన్ని బేస్ చేసుకొని యాక్షన్ అనేది రిపీట్ చేస్తుంది ఈ వైల్ లూప్ ఏదైతే ఉందో. ఇప్పుడు ఒక కౌంట్ డౌన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో i ఈజ్ ఈక్వల్ టు 5, వైల్ i కండిషన్ వచ్చేసరికి కౌంట్ డౌన్ అంటే 5 నుంచి కిందకు వస్తూ ఉంటుంది. 5, 4, 3, 2, 1 కాబట్టి. సో కండిషన్ వచ్చేసరికి 5 గ్రేటర్ దెన్ 0, i గ్రేటర్ దెన్ 0, ప్రింట్ i. అలాగే ఇక్కడ కండిషన్ వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ ఉండాలి కాబట్టి i మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1, లేదంటే i ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 1, రెండు ఒకటే. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, 5, 4, 3, 2, 1 ఎప్పుడైతే 0 అయిందో అప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. అలాగే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ యూజర్ ఎంటర్ చేసిన నెంబర్స్ అన్నింటినీ సమ్ చేద్దాం. ఎప్పుడైతే యూజర్ 0 ఎంటర్ చేస్తాడో అప్పుడు మనం బ్రేక్ చేద్దాం. అప్పటి వరకు అతను ఎంటర్ చేసిన నెంబర్స్ అన్నింటినీ సమ్ చేసి అవుట్పుట్గా ఇద్దాము. సో దానికోసం సేమ్ ఇంతకుముందు చేసినట్లే టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. అండ్ అలాగే నెంబర్, ఇక్కడ యూజర్ అనేవాడు నెంబర్ని ఎంటర్ చేయాలి, ఎంటర్ ఏ నెంబర్. అండ్ అలాగే 0 టు స్టాప్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు కండిషన్ రాస్తాను. వైల్ నమ్ నాట్ ఈక్వల్ టు 0, ఎప్పుడైతే 0 అవ్వదో అప్పటి వరకు ఇది లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఈ టోటల్కి అతను యాడ్ చేసిన నెంబర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ యూజర్ని ఇన్పుట్ అడుగుతున్నాను. అండ్ ఎప్పుడైతే తను 0 ఎంటర్ చేస్తాడో అప్పుడు ఈ పీస్ ఆఫ్ బ్లాక్ అనేది బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ అని ఇక్కడ టోటల్ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ 0 టు స్టాప్ ఉంది. ఇక్కడ నేను 10 ఇస్తున్నాను. 10 ఇచ్చినా మళ్ళీ ఇంకొక నెంబర్ అడుగుతుంది చూసారా, 20 ఇస్తున్నాను, 30 ఇస్తున్నాను, 40 ఇస్తున్నాను, 50 ఇస్తున్నాను, ఇప్పుడు 0 ఇస్తున్నాను. ఇప్పుడు స్టాప్ అవుతుంది. స్టాప్ అయ్యి 10 నుంచి 50 వరకు మనం ఎంటర్ చేసాం కదా, ఈ 10, 20, 30, 40, 50 ఇవన్నీ యాడ్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. సో చూసారా, ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 150 అని మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగ కండిషన్ బేస్ చేసుకుని ఏదన్నా రిపీటెడ్ యాక్షన్స్ రాయాలంటే మనం జనరల్గా వైల్ లూప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాగే మనం కంట్రోల్ స్టేట్మెంట్స్లో చెప్పుకున్నట్లు నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అని ఇక్కడ కూడా మనం నెస్టెడ్ లూప్స్ అని చెప్పుకుంటాం. నెస్టెడ్ లూప్స్ అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ రాసామనుకోండి, దాన్నే నెస్టెడ్ లూప్ అంటాం. ఇక్కడ ఒక లూప్ రాస్తున్నాను ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, 4 అని. అండ్ అలాగే ఇంకొక లూప్ రాస్తున్నాను దీని లోపల ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1, 4 అని. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ i ఈజ్ ఈక్వల్ టు i, j ఈజ్ ఈక్వల్ టు j అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, i ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న ప్రతిసారి j 3 టైమ్స్ వచ్చింది. అలాగే i ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్న ప్రతిసారి j 3 టైమ్స్ వచ్చింది. అలాగే i ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్న ప్రతిసారి j ఈజ్ ఈక్వల్ టు 1 to 3 వచ్చింది. సో ఇలాగా నెస్టెడ్ లూప్స్ అనేది రాస్తూ ఉంటాం అనమాట. అవుట్ సైడ్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్కి ఈ ఇన్సైడ్లో ఉన్న ఇటరేషన్ మొత్తం కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో వీటిని మనం బేసిక్గా మ్యాట్రిక్సెస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ప్యాటర్న్స్ ప్రింట్ చేయడానికి కూడా యూజ్ చేస్తూనే ఉంటాం. ఇలా ఫర్ లోపల ఫర్ ఒకటే కాదు, వైల్ లోపల వైల్ కూడా రాసుకోవచ్చు మనం. ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తున్నాను. అండ్ అలాగే కండిషన్ రాస్తున్నా వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని. అండ్ అలాగే ఇక్కడ j ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని లోపల కూడా j కండిషన్ రాస్తున్నాను. ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు i, j ఈజ్ ఈక్వల్ టు j అని ప్రింట్ చేస్తున్నా. iని jని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూస్తారా, సేమ్ ఇంతకుముందు వచ్చిన అవుట్పుట్టే ఇక్కడ కూడా వచ్చింది, బట్ బై యూజింగ్ వైల్ లూప్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టేట్మెంట్స్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ఇవి మనం ఏదైనా స్టేట్మెంట్ని స్కిప్ చేయడానికి
లేదంటే ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి జంప్ అవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఫ్లోని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. సో ఇందులో మనం రెండు డిస్కస్ చేస్తాం, ఒకటి బ్రేక్, ఒకటి కంటిన్యూ. ఫస్ట్ బ్రేక్ ఏంటో చూద్దాము. ఈ బ్రేక్ అనేది నార్మల్గా మనం లూప్ రాస్తాం కదా, ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ. ఈ లూప్ని ఇన్ బిట్వీన్ ఎక్కడన్నా బ్రేక్ చేయాలి, బ్రేక్ చేసి బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తూ ఉంటాం. లూప్ వర్క్ అవుతుంది, ఏదన్నా కండిషన్ దగ్గర ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి నాకు అనేది ఎప్పుడన్నా అనుకుంటే అలాంటి టైంలో మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 ప్రింట్ ఐ రాశాను. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, 1 నుంచి 10 వరకు మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. కానీ నాకు ఎప్పుడైతే 5 నెంబర్స్ ప్రింట్ అయినాయో అప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి. అంటే నేను అప్పుడు ఇక్కడ కండిషన్ రాసి ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 బ్రేక్ అంటాను. అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే 5 వస్తుందో నెంబర్ అప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ లూప్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ 4 వరకే మనకి నెంబర్స్ ప్రింట్ అవుతాయి, 1 నుంచి 4 వరకు. సో ఇలాగ ఏదైనా లూప్ని బ్రేక్ చేయాలి అంటే మనం ఈ బ్రేక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఒక చిన్న యూజ్ కేసు చూద్దాము. ఇక్కడ నాకు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, 1, 3, 5, 8, 9, 11, 12 అని. సో నా యూజ్ కేసు వచ్చేసరికి ఫస్ట్ ఈవెన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఫస్ట్ ఈవెన్ నెంబర్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, ఇది నా రిక్వైర్మెంట్. సో ఫస్ట్ ఈవెన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయగానే ఇంకా నేను లూప్ నుంచి బయటకు వచ్చేసేయచ్చు, ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ద లూప్ గురించి నాకు అవసరం లేదు కదా, సో నేను బయటకు వచ్చేసేయచ్చు. సో అలాంటప్పుడు ఫర్ ఈచ్ నెంబర్ ఇన్ నెంబర్స్ ఇఫ్ నెంబర్ %2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ నెంబర్ ఫౌండ్ అని ప్రింట్ చేసేసి ఇక్కడ బ్రేక్ చేసేస్తున్నాను. సో ఇంకా రెస్ట్ ఆఫ్ ద లూప్ గురించి నాకు అనవసరం, నాకైతే ఫస్ట్ ఈవెన్ నెంబర్ అనేది దొరికింది, దాన్ని ప్రింట్ చేసేసి ఇంకా లూప్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈవెన్ నెంబర్ ఫౌండ్ 8. సో ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 8 తీసేసాను, ఈ 12 ఉంది కదా ఈవెన్ నెంబర్, అక్కడ వరకు మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో మనం బ్రేక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం టు స్కిప్ రెస్ట్ ఆఫ్ ద సీక్వెన్స్. ఇలాంటి వాటి కోసం ఈ బ్రేక్ అనేది జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సెర్చింగ్ ఆపరేషన్లో కూడా ఈ బ్రేక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నేమ్స్ అని ఒక లిస్ట్ ఉంది అండ్ నేను సెర్చ్ చేయాలనుకున్న టార్గెట్ వచ్చేసరికి టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు చార్లీ. ఓకే, ఈ చార్లీ అనే నేమ్ ఈ నేమ్స్ అనే లిస్ట్లో ఉందా లేదా అనేది సెర్చ్ చేయాలి. సో దానికోసం ఫర్ నేమ్ ఇన్ నేమ్స్ ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ ఫౌండ్ అవ్వగానే బ్రేక్ చేసేస్తున్నాను. సో మిగతా లిస్ట్తో నాకు అనవసరం, చార్లీ ఎప్పుడైతే ఫైండ్ అయిందో అప్పుడు నేను ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ చార్లీ కాకుండా సమ్ ఎలైట్ అని రాస్తున్నాను. సో ఆ పర్సన్ అనేది దొరకలేదు. సో దొరక్కపోతే నేను ఏదో ఒకటి ప్రింట్ చేయాలి కదా, సో ఏదో ఒకటి ప్రింట్ చేయాలి కాబట్టి అలాంటి వాటి కోసం నేను ఇఫ్ కండిషన్లో ఎలా అయితే ఎల్స్ రాశానో ఈ ఫర్కి కూడా పైథాన్లో మనం ఎల్స్ బ్లాక్ రాసుకోవచ్చు. ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కంప్లీట్ ఫర్ లూప్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ ఎల్స్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎలైట్ అనే పర్సన్ ఇందులో ఉన్నాడా, లేదు కాబట్టి ఈ లిస్ట్లో మొత్తం వెతుకుతుంది. సో ఈ లిస్ట్ మొత్తం ఇటరేట్ చేస్తుంది కంప్లీట్గా. సో కంప్లీట్గా ఇటరేట్ అనేది అయింది కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది మన కోడ్. సో ఇప్పుడు చూడండి, టార్గెట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్ అని వెళ్ళింది. అదే ఇక్కడ నేను ఎలైట్ తీసేసి చార్లీ పెట్టాను. సో చార్లీ పెడితే మన కంప్లీట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా, అవ్వదు, ఓన్లీ ఇక్కడి వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతాదంతా బ్రేక్ అయిపోతుంది. కాబట్టి అలాంటి కేసులో ఈ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఎంటర్ చేస్తున్నాను, టార్గెట్ ఫౌండ్ చార్లీ అని ఇది వచ్చింది, ఈ ఎల్స్ బ్లాక్ రాలేదు చూడండి. సో ఎల్స్ బ్లాక్ అనేది బ్రేక్ లేకుండా ఈ లూప్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి కంటిన్యూ స్టేట్మెంట్. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాము, ఒక ఇటరేషన్ ఫర్ సపోజ్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది, ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇటరేషన్ని స్కిప్ చేసి సెకండ్ ఇటరేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 రాస్తున్నాను, ఇది ఒక లూప్. దీని లోపల ప్రింట్ ఆఫ్ ఐ రాస్తే నాకు 1 నుంచి 5 వరకు నెంబర్స్ ప్రింట్ అయినాయి. నేను ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 కంటిన్యూ అని రాస్తున్నాను. సో దీని మీనింగ్ ఏంటంటే ఐ అనేది 3 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ ఏమీ ఎగ్జిక్యూట్ చేయకు, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపో డైరెక్ట్గా. సో ఈ ఇటరేషన్ అనేది స్కిప్ అవుతుంది. సో
సో టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ఎ లూప్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ ఇటరేషన్ అన్నాను కదా. సో ఈ ఇటరేషన్ అనేది ఇంకా కంప్లీట్ అయిపోతుంది, ఈ ప్రింట్ దానికి వెళ్ళదు, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో కాబట్టి మనకి 3 అనేది ప్రింట్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 1 2 4 5 వచ్చింది. సో థర్డ్ స్టెప్ అనేది స్కిప్ అయిపోయింది. అలాగే ఇక్కడ నాకు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 5, -3, 8, -1, 10, -7, -2 అని కొన్ని నెంబర్స్ అనేది తీసుకున్నాను. ఇందులో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఈచ్ నెంబర్ ఇన్ నెంబర్స్ ఇఫ్ నమ్ లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ నెంబర్స్ అయితే కంటిన్యూ అని రాస్తున్నాను, అంటే స్కిప్ అవ్వమని. నెగిటివ్ నెంబర్ అవ్వకపోతే మాత్రమే మనకి పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అయినాయి, నెగిటివ్ నెంబర్స్ అన్ని స్కిప్ అయిపోయినాయి. ఇలాగా ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ ఇన్సైడ్ ఎ లూప్ దెన్ వీ కెన్ యూజ్ దిస్ కంటిన్యూ స్టేట్మెంట్. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వర్డ్ వచ్చేసరికి పైథాన్ అని ఇస్తున్నాను అండ్ అలాగే వొవెల్స్ తీసుకుందాము. వొవెల్స్ వచ్చేసరికి AEIOU ఇవి వొవెల్స్. ఇప్పుడు ఈ వొవెల్స్ని స్కిప్ చేయాలి, స్కిప్ చేసి మిగతా కాన్స్టెంట్స్ మాత్రమే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ వర్డ్ ఇఫ్ క్యారెక్టర్ ఇన్ వొవెల్స్ కంటిన్యూ, వొవెల్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అంటే స్కిప్ చేస్తున్నాను, వొవెల్ కాకపోతే ఈ మిగతా క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ కోట్స్ ఓపెన్ చేసి ఎండ్ చేస్తున్నాను. సో మనకి అవుట్పుట్ అనేది పక్కన వస్తుంది స్ట్రింగ్ లాగా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా PYTHN వచ్చింది, మధ్యలో O అనేది రాలేదు బికాజ్ O అనేది వొవెల్ కాబట్టి దాన్ని స్కిప్ చేసాం మనం. సో మిగతా స్ట్రింగ్ మాత్రమే మనకి అవుట్పుట్గా వచ్చింది. ఇలాగ మనం ఈ బ్రేక్ని కంటిన్యూని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎందుకు, లూప్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే కంటిన్యూ స్టేట్మెంట్ వచ్చేసరికి లూప్ లోపల ఏదన్నా ఇటరేటివ్ స్టేట్మెంట్ని స్కిప్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టేట్మెంట్ వచ్చేసరికి పాస్ స్టేట్మెంట్. ఈ పాస్ అనేది నథింగ్, ఎంటీ అనమాట, అంటే ఇది నల్ ఆపరేషన్, ఇదేమీ చేయదు. ఇది ఎందుకు యూజ్ చేస్తాము, ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఎ స్టేట్మెంట్ ఈస్ సింటాక్టికల్లీ రిక్వైర్డ్ బట్ యూ డు నాట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ కోడ్. అంటే సింటాక్టికల్గా అక్కడ ఆ కోడ్ అనేది ఉండాలి బట్ అక్కడ మనం ఎలాంటి ఎగ్జిక్యూషన్స్ చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఈ పాస్ అనేది యూజ్ చేస్తాం. పాస్ అంటే యూ డోంట్ డూ ఎనీథింగ్ అని చెప్తున్నాం అంతే. ఎలాంటి కేసెస్లో యూజ్ అవుతుంది అనేది చూద్దాము. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నమ్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నా. నమ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 5 అయితే ఏం చేయొద్దు, ఎల్స్ ప్రింట్ స్మాల్ నెంబర్ అని రాస్తాను. అంటే దీని మీనింగ్ ఏంటి, ఒకవేళ నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉంటే నువ్వేం చేయొద్దు, 5 కంటే తక్కువ ఉంటే మాత్రమే స్మాల్ నెంబర్ అని ప్రింట్ చేయి అని చెప్తున్నాను. ఇప్పుడు 10 అనేది ఏంటి, 5 కంటే పెద్ద నెంబర్ కాబట్టి ఇక్కడ మనకి ఏం చేయదు, అవుట్పుట్ అనేది ఏమి రాదు. చూసారా ఎగ్జిక్యూట్ అయింది, అవుట్పుట్ ఏం రాలేదు. అదే ఇక్కడ 10 కాకుండా 2 తీసుకుంటే స్మాల్ నెంబర్ అని ప్రింట్ అయింది. సో 5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలాంటి ఆపరేషన్ చేయకు, జస్ట్ అలా ఉండు, నాకు నీ స్టేట్మెంట్ అనేది కావాలి బట్ ఇక్కడ నాకు ఎలాంటి కోడ్ అవసరం లేదు అన్నప్పుడు ఈ పాస్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎంటీ లూప్ రాద్దాం ఒకటి. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 5 డూ నథింగ్ అంటున్నాను. సో ఈ లూప్లో నువ్వేం చేయకు, జస్ట్ అలా కూర్చో. ఇక్కడ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది ఏమీ రాదు. సో ఈచ్ స్టేట్మెంట్కి నల్ ఆపరేషన్ జరుగుతుంది, నథింగ్ విల్ హ్యాపెన్, సో నో అవుట్పుట్. అలాగే ఫ్యూచర్ పర్పస్కి అంటే ఫ్యూచర్లో ఏదైనా కోడ్ యాడ్ చేస్తాము అనుకున్నప్పుడు ఈ పాస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 3, ఈ 3 ఉన్నప్పుడు నేను ఏదైనా కోడ్ యాడ్ చేస్తానేమో ఫ్యూచర్లో అనుకున్నప్పుడు నేను ఇక్కడ పాస్ పెట్టేస్తాను. దిస్ ఈజ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్, ఎల్స్ ప్రింట్ I. సో ఇలాంటి కేసెస్లో మనం ఈ పాస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అసలు డిఫరెన్స్ ఏంటి, ఈ పాస్కి కంటిన్యూకి బ్రేక్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, బ్రేక్ వచ్చేసరికి స్టాప్ లూప్ కంప్లీట్లీ, ఒక లూప్ని కంప్లీట్గా బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 3 బ్రేక్ ప్రింట్ ఆఫ్ I అని రాస్తున్నా. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, I ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు బ్రేక్ అవుతుంది కాబట్టి మనకు అవుట్పుట్ 1, 2 ఈ 2 మాత్రమే వస్తాయి. సో 1, 2. సో ఇక్కడ మిగతా లూప్ అంతా కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. ఈ లూప్ని కంప్లీట్గా బ్రేక్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ బ్రేక్ అని పెడతాను, ప్రింట్ బ్రేక్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కంటిన్యూ ఎందుకు యూజ్ చేస్తాము, స్కిప్స్ టు నెక్స్ట్ ఇటరేషన్, అంటే కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళమని చెప్పడానికి ఈ కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. సేమ్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 3 కంటిన్యూ రాస్తున్నాను.
ఇక్కడ బ్రేక్ రాశాను, ఇక్కడ బ్రేక్ కాకుండా కంటిన్యూ రాశాను. ఇప్పుడు ఐ అనేది ప్రింట్ చేశాను. ఇప్పుడు 1 2 4 5 వచ్చింది చూసారా, అంటే 3 అనేది స్కిప్ అయింది. స్కిప్ అయ్యి మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఇక్కడ 3 నుంచి మొత్తం స్కిప్ అయినాయి బ్రేక్లో, ఇక్కడ ఓన్లీ 3 మాత్రమే స్కిప్ అయింది. నెక్స్ట్ పాస్ అంటే ఏంటి, ఇట్ డస్ నథింగ్. అండ్ అలాగే ఫ్యూచర్ పర్పస్లో ఏదైనా కోడ్ రాయాలి అనుకున్నప్పుడు ఈ పాస్ని మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. సో సేమ్ ఇదే కోడ్, జస్ట్ ఇక్కడ బ్రేక్ కంటిన్యూ ప్లేస్లో పాస్ పెట్టాను, ప్రింట్ అయ్యి. ఇప్పుడు చూడండి 1 2 4 5 ఇక్కడ కంటిన్యూలో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ వచ్చింది, బట్ ఇక్కడ పాస్ యూజ్ చేసాం కంటిన్యూ కాకుండా. సో ఇలాగ మనం ఈ 3 స్టేట్మెంట్స్ని డిఫరెంట్ పర్పసెస్కి మన రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. ఈ లూప్స్ని యూజ్ చేసుకొని ఈ ప్యాటర్న్స్ని ఎలా ప్రింట్ చేయాలి. జనరల్గా ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూస్లో ఇలాంటి ప్యాటర్న్స్లో ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఈ ప్యాటర్న్స్ని ఎలా రాయాలో ఈరోజు మీరు తెలుసుకోండి. ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది, దానికి మనం అవుట్పుట్ కోడ్ అనేది ఎలా రాస్తే ఈ ప్యాటర్న్ని మనం ఇంప్లిమెంట్ చేయగలము అనేది మైండ్లోకి రావాలి మీకు. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఈచ్ రోకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 5 స్టార్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు రోస్తో స్టార్ట్ చేయండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు రోస్తో స్టార్ట్ చేయండి. రోని ఒక లూప్ అనుకోండి, కాలమ్ని ఇంకొక లూప్ అనుకోండి. రోస్ వచ్చేసరికి 4, కాలమ్స్ వచ్చేసరికి 5. సో ఇక్కడ చూడండి, రోస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉన్నాయి, కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఈ రెండు ఇచ్చాను. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ రోస్తో ఇటరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రోస్, ఇది ఒక ఇటరేషన్. దీని లోపల మనం కాలమ్స్కి ఇటరేషన్ రాద్దాం. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ కాలమ్స్. ఇప్పుడు ఇటరేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ నేను ఇప్పుడు ప్రింట్ స్టార్ అని పెడుతున్నా. ప్రింట్ స్టార్ అని పెడితే ఇక్కడ చూడండి, నాకు అన్ని స్టార్స్ ఎలా ప్రింట్ అయినాయి, జస్ట్ ఇలా వర్టికల్గా ప్రింట్ అయిపోయినాయి. బట్ ఇలా ప్రింట్ అవ్వకూడదు. నాకు ఎలా ప్రింట్ అవ్వాలి, ఇక్కడ చూడండి లైన్ బై లైన్ స్పేస్ ఉంది మధ్యలో, అలా ప్రింట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి అన్ని హారిజెంటల్గా ప్రింట్ అయినాయి. బట్ ఇక్కడ నాకు ఎవ్రీ 5 స్టార్స్కి మధ్యలో న్యూ లైన్ అనేది యాడ్ అవ్వాలి. సో ఈ 5 అనేది ఏంటి, కాలమ్స్, మనకి 5 కాలమ్స్. సో 5 కాలమ్స్ అంటే ఈ లూప్ తర్వాత మనకి న్యూ లైన్ అనేది యాడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రింట్ జస్ట్ ఎంప్టీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాస్తాను. ఇప్పుడు చూడండి నాకు సేమ్ ప్యాటర్న్ అనేది వచ్చిందా. ఓకే, ఇక్కడ నేను రోస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాను, 4 కాకుండా 5 ఇస్తే సేమ్ అదే 5/5 ప్రింట్ అయింది. సో ఇలాగ నెస్టెడ్ లూప్ యూజ్ చేసి ఇలాంటి ప్యాటర్న్స్ని చాలా ఈజీగా ప్రింట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, దీన్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 రోస్ ఉన్నాయి. కాలమ్స్ 1 2 3 4. సో రో నెంబర్ 1కి 1 స్టార్, రో నెంబర్ 2కి 2 స్టార్స్, రో నెంబర్ 3కి 3 స్టార్స్, రో నెంబర్ 4కి 4 స్టార్స్. సో సింపుల్గా మనం దీన్ని ఇలా రాసేసేయచ్చు. ఇక్కడ రోస్ వచ్చేసరికి 4 రోస్ ఉన్నాయి. 4 రోస్ ఉన్నాయి కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, రో ప్లస్ 1 రాస్తున్నాను. అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు రేంజ్ ఇస్తున్నాను. అంటే 1 to 4 రేంజ్ అనమాట. ఇది 1 నుంచి 4 వరకు ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఐ వేస్తే చూడండి 1 నుంచి 4 వరకు నాకు ప్రింట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈచ్ రోకి నాకేం ప్రింట్ అవ్వాలి, ఒక స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. రో నెంబర్ ఎంత ఉంటే అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి ఇక్కడ. కాబట్టి నేను సింపుల్గా ప్రింట్ స్టార్ ఇంటూ ఐ అని ప్రింట్ చేశాను. ఇప్పుడు చూడండి స్టార్స్ ప్రింట్ అయినాయి. ఈచ్ రోకి రో నెంబర్ ఎంత అయితే అన్ని స్టార్స్ ప్రింట్ అయినాయి. అండ్ అలాగే ఇక్కడ నాకు స్పేస్ రావాలి కాబట్టి ఇక్కడ నేను స్పేస్ ఒకటి యాడ్ చేస్తున్నాను. సో సేమ్ ప్రింట్ అయిపోయింది చూసారా. అలాగే ఇక్కడ రోస్ ఈజ్ ఈక్వల్ టు 5 పెడితే 5 రోస్ ప్రింట్ అయినాయి. ఇలా రాయొచ్చు. అండ్ ఇలా కాకుండా నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసి కూడా రాయొచ్చు మనం. సేమ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, రో ప్లస్ 1 ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ. అంటే ఈచ్ రోకి రో నెంబర్ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ మళ్ళీ ఈ ఇటరేషన్ అనేది చేయమని చెప్తున్నాను. దేనికోసం, స్టార్ అనేది ప్రింట్ చేయడం కోసం. ఇక్కడ స్టార్ని ప్రింట్ చేసేస్తాం. ఎండ్ వచ్చేసరికి నాకు స్పేస్ ఉండాలి. ఇప్పుడు చూడండి అన్ని హారిజెంటల్గా వచ్చినాయి. ఎందుకు, బికాజ్ ఈ ఇన్నర్ లూప్ అయిపోయాక జస్ట్ ఎంప్టీ ప్రింట్ అనేది పెట్టాలి. ఇప్పుడు చూడండి సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఐదర్ ఇలా రాసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు. సేమ్ ఇదే ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ఎలా రాస్తాం, సేమ్ ఇదే కోడ్ తీసుకుంటున్నాను. ఇదే కోడ్ తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ రేంజెస్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ రోస్ ఈజ్ ఈక్వల్ టు 4 పెడదాం. ఇక్కడ నాకు రివర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ 1 నుంచి రో ప్లస్ 1 వరకు వెళ్ళింది. కానీ ఇక్కడ నాకేం రావాలి, రోస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రివర్స్లో రావాలి, 1 దాకా రావాలి. 1 అంటే ఇక్కడ 0 అని ఇస్తాం, ఎండ్ ప్లస్ 1 కాబట్టి.
సో కామా రివర్స్లో రావాలి కాబట్టి స్టెప్ వచ్చేసరికి -1 అని ఇస్తాం ఇంతే. ఇప్పుడు చూడండి ఇన్వర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది వచ్చింది. నెక్స్ట్ లెఫ్ట్ అలైన్డ్ ట్రయాంగిల్ స్పేస్ ఆన్ లెఫ్ట్. ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ అలైన్డ్ ట్రయాంగిల్ వచ్చేసరికి స్పేసెస్ ఉన్నాయి చూడండి. ఈ స్పేసెస్ ఎన్ని ఉన్నాయో మనం చూసుకోవాలి, అలాగే స్టార్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. సో ఫస్ట్ రో వచ్చేసరికి రో 1లో స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 స్పేసెస్ ఉన్నాయి. అలాగే స్టార్స్ 1 ఉన్నాయి. అలాగే రో 2లో స్పేసెస్ 2 ఉన్నాయి, స్టార్స్ 2 ఉన్నాయి. అలాగే రో 3లో స్పేస్ 1 ఉంది, స్టార్స్ 3 ఉన్నాయి. అలాగే రో 4లో స్పేసెస్ 0 ఉన్నాయి, స్టార్స్ 4 ఉన్నాయి. ఈ ప్యాటర్న్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పేసెస్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది, స్టార్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం కోడ్ అనేది రాసేసేయచ్చు. ఇక్కడ n రోస్ ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇటరేషన్ వచ్చేసరికి రోస్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ రోస్ ప్లస్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 రోస్ ప్లస్ 1. సో ఇది రోస్కి ఇటరేషన్ అనమాట. ఇప్పుడు ఈచ్ రోలో మనకి స్పేసెస్ ఎన్ని ప్రింట్ అవ్వాలి, 3 ప్రింట్ అవ్వాలి. సో 3 అనేది స్పేసెస్ కాబట్టి ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్, ఇది స్పేసెస్కి రాస్తున్నాను, స్పేసెస్ అనేది 3 ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఈ 3 2 1 0 అనేవి ఎక్కడ మెయింటైన్ అవుతాయి, ఈ రోస్ అనేది 4 కాబట్టి ఇందులోంచి ఒకటి తగ్గుకుంటూ రావాలి. కాబట్టి రోస్ మైనస్ i రాస్తున్నాను. i అంటే ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది, తర్వాత 3 ఉంటుంది, తర్వాత 4 ఉంటుంది. సో 1 by 1 పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రోస్లోంచి ఈ i అనేది తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ స్పేస్ ఎండ్ వచ్చేసరికి ఎండ్ కూడా స్పేస్ ఇస్తున్నాను. ఇక్కడ స్పేసెస్కి కోడ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ నాకు స్టార్ ప్రింట్ అవ్వాలి. దానికోసం ఇంకొక లూప్ రాస్తున్నాను. ఫర్ k ఇన్ రేంజ్ ఆఫ్, ఇది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి, రో ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో రోని మనం ఐతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఫర్ రేంజ్ ఆఫ్ i ప్రింట్ స్టార్. ఇక్కడ కూడా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట ఒక ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ ట్రయాంగిల్ అనేది వచ్చింది. ఇక్కడ రోస్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసేసి 5 పెడితే సేమ్ 5 రోస్తో ఈ ట్రయాంగిల్ అనేది వచ్చింది. నెక్స్ట్ పిరమిడ్, దీనికి ఎలా రాస్తామో చూద్దాము. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ రోస్ డిఫైన్ చేసుకుందాము. రోస్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఫస్ట్ ఈ రోస్కి ఇటరేషన్ అనేది రాసేద్దాము. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1 రోస్ ప్లస్ 1 అని. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. రో 1కి స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 స్పేసెస్ ఉన్నాయి, స్టార్స్ 1 ఉన్నాయి. అలాగే 3 2 2 3 నెక్స్ట్ 1 స్పేస్ 4 స్టార్స్, 0 స్పేసెస్ 5 స్టార్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం కోడ్ అనేది రాసేద్దాం. ఇక్కడ రోస్ ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టేసి 1 నుంచి రో ప్లస్ 1 వరకు ఫస్ట్ రో ఇటరేషన్. ఇప్పుడు నాకు స్పేసెస్ అనేవి 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, స్టార్స్ అనేవి 1 టైం ప్రింట్ అవ్వాలి ఫస్ట్ ఇటరేషన్కి. సెకండ్ ఇటరేషన్కి స్పేసెస్ 3 టైమ్స్, స్టార్స్ 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే స్పేసెస్ అనేవి తగ్గుతూ ఉన్నాయి అండ్ అలాగే స్టార్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో స్పేసెస్ అనేది ఎంత తగ్గుతుంది, ఫర్ సపోజ్ ఇక్కడ నాకు రోస్ 4 రోస్ కాబట్టి ఫస్ట్ 4 ఉంది, ఇక్కడ రోస్ 5 ఇచ్చాను కాబట్టి ఫస్ట్ 5 - 1, నెక్స్ట్ 5 - 2, నెక్స్ట్ 5 - 3, 5 - 4, 5 - 5. సో ఈ రోస్లోంచి ఈ రో నెంబర్, ఎగ్జిస్టింగ్ రో నెంబర్ ఏదైతే ఉందో అది తీసేస్తే అన్ని టైమ్స్ మనకి స్పేసెస్ అనేవి రావాలి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ మైనస్ కరెంట్ రో నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎన్ని స్పేసెస్ కావాలో వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ స్పేసెస్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ స్పేస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ మైనస్ కరెంట్ రో నెంబర్ చేస్తే మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ అయిపోయినాయి. స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి. స్టార్స్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి, రో నెంబర్ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ స్టార్ ప్రింట్ అయినాయి. చూడండి రో 1కి 1 టైమ్స్, రో 2కి 2 టైమ్స్, రో 3కి 3 టైమ్స్ ఇలాగా. సో ఇక్కడ ప్రింట్ స్టార్ ఇంటూ i రాస్తున్నాను. i అనేది కరెంట్ రో నెంబర్ కాబట్టి. సో ఇప్పుడు ఓకే, బట్ ఎలా ప్రింట్ అవ్వాలి అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ టైం చూడండి 1 2 3 4 ఈ 4 స్పేసెస్ ఎలా ప్రింట్ అయినాయి, పక్క పక్కన ప్రింట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్. నెక్స్ట్ స్టార్స్ ఎలా ప్రింట్ అయినాయి, స్టార్, ఈ స్టార్ ఎలా ప్రింట్ అయింది, స్టార్ పక్కన మళ్ళీ స్పేస్ ఉంది. సో కాబట్టి స్టార్ పక్కన స్పేస్ అనేది పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా పిరమిడ్ అనేది ప్రింట్ అయిపోయింది. సేమ్ ఇదే కోడ్తో ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ కూడా రాసేసేయచ్చు. సో ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్లో మనకి ఏం చేంజ్ అవుతుంది, జస్ట్ ఇక్కడ ఫస్ట్ లూప్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ లూప్లో ఫస్ట్ రోస్ వస్తుంది, 0 రివర్స్ వస్తుంది -1. ఇది ఒక్కటే తేడా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సో రివర్స్ పిరమిడ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ డైమండ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి.
పైన వచ్చేసరికి పిరమిడ్, కింద వచ్చేసరికి ఇన్వర్టెడ్ పిరమిడ్. కాబట్టి ఈ రెండు కోడ్స్ కలిపేస్తే ఈ డైమండ్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఫస్ట్ పిరమిడ్ కోడ్ రాస్తున్నాను, దాని తర్వాత ఇన్వర్టెడ్ పిరమిడ్ కోడ్ రాస్తున్నాను. ఈ పైనది అప్పర్ పార్ట్, ఈ కిందది వచ్చేసరికి లోవర్ పార్ట్. ఈ లోవర్ పార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోస్తో స్టార్ట్ అయింది కదా, కానీ మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ ఒక్కసారే వస్తుంది. ఇక్కడ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 2 టైమ్స్ వస్తుంది. ఇక్కడ చూడండి 5 స్టార్స్ అనేవి 2 టైమ్స్ ప్రింట్ అయినాయి. కాబట్టి ఇక్కడ రోస్ కాకుండా రోస్ -1 పెడదాం. సో ఇప్పుడు ప్రాపర్గా డైమండ్ అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ ఇలాగే ఇక్కడ 1 1 2 1 2 3 ఇలా ప్రింట్ అయినాయి. కోడ్ రాసే ముందు ఫస్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనకి 1 ఉంది. సో సెకండ్ రోలో 1 2 2 ఉన్నాయి. థర్డ్ రోలో 1 2 3 3 ఉన్నాయి. అంటే రో నెంబర్ ఎంతైతే ఉందో అంతవరకు నెంబర్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో కాబట్టి ఫస్ట్ మనం రో నెంబర్కి లూప్ అనేది రాసుకుందాం. ఫస్ట్ రోస్ డిఫైన్ చేసుకుందాం. రోస్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, రోస్ +1. సో ఫస్ట్ రోస్కి ఇటరేషన్ అనేది డిఫైన్ చేసాము. నెక్స్ట్ రో నెంబర్ ఎంతైతే ఉందో అన్ని నెంబర్స్ మనకి ప్రింట్ అవ్వాలి. సో అన్ని నెంబర్స్ మనకి ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇంకొక లూప్ అనేది రాసుకోవాలి ఆ కాలమ్స్ ప్రింట్ అవ్వడం కోసం. సో ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ రో నెంబర్ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ కాబట్టి ఫర్ రేంజ్ ఆఫ్ 1, I +1 అని రాస్తున్నాను. ఓకే, 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ రో ఎంతైతే ఉందో అంతవరకు మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ J. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి 1 1 2 1 2 ఇలా వచ్చినాయి. సో ఇలా రాకుండా ఉండాలంటే ఈ ఇన్నర్ లూప్కి బయట ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 1 1 2 1 2 3 1 2 3 4 ఇలా మనకు ప్రాపర్గానే వచ్చినాయి, కాకపోతే ఇవి వర్టికల్గా వచ్చినాయి. సో దీనికోసం ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఎంటీ స్ట్రింగ్ ఇస్తున్నా. సో ప్రాపర్గా వచ్చింది చూసారా, 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 అని. నెక్స్ట్ రిపీటింగ్ రో నెంబర్ అంట. రిపీటింగ్ రో నెంబర్ ఏముంది, ఇది సింపులే కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రో నెంబర్ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో సేమ్ ఇదే కోడ్ తీసుకుందాము. ఇదే కోడ్ ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ పెట్టేసి ఇక్కడ J కాకుండా I రాస్తాను, అంతే. ఓకేనా, సేమ్ అదే లాజిక్. నెక్స్ట్ సీక్వెన్షియల్ నెంబర్స్ మీరు ట్రై చేయండి, మీరు ఓన్గా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.